సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఏపీలో డిఎస్సి 2024 షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 6100 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ఈ నెల 12 నుంచి ప్రాసెస్ మొదలు పెడతామన్నారు బొత్స. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుపుతామన్నారు. జూన్ కల్లా పోస్టింగ్లు ఇస్తామన్నారు మంత్రి. 13న నల్గొండలో సభ నిర్వహించి తీరుతామంటోంది బీఆర్ఎస్. సభను అడ్డుకోవడం ఎవరి తరం కాదంటున్నారు జగదీష్ రెడ్డి. ఇక నీటి వాటాపై కేంద్రానికి గత సర్కార్ తలొగ్గింది అన్నారు జూపల్లి. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ నిర్వాకాన్ని అసెంబ్లీలో వివరిస్తామన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు బుగ్గన. 2,86,389 కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. పోలవరం పూర్తికి కట్టుబడి ఉన్నామని మంత్రి చెప్పారు. టీడీపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతో గందరగోళం ఏర్పడింది. 10 మంది సభ్యుల్ని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు. బీజేపీతో చర్చల కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాను కలిసి పొత్తుపై చర్చించబోతున్నారు. ఇద్దరికి మేలు జరిగేలా పొత్తులు ఉండాలంటోంది బీజేపీ. టీడీపీకి బలం ఉంటే పొత్తులెందుకంటోంది వైసీపీ. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా తమదే విజయం అంటోంది. ఢిల్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిరసనకు దిగారు. పన్నుల వాటా చెల్లింపులో పాత పద్ధతిని అనుసరించాలన్నారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాలకే అన్యాయం జరుగుతోందన్నారు. నిరసనలో కర్ణాటక మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనికి వ్యతిరేకంగా బీజేపీ బెంగళూరులో ఆందోళన చేసింది. ప్రధాని మోదీ మరోసారి కాంగ్రెస్ పై చెలరేగారు. ఉద్యోగాల్లో కోటాను నెహ్రూ వ్యతిరేకించారని అన్నారు. కాంగ్రెస్ ని స్టార్టప్ లా నడుపుతున్నారని రాహుల్ పై సెటైర్ వేశారు. రాష్ట్రాలపై వివక్ష లేదని కర్ణాటక సీఎం ని ఉద్దేశించి చెప్పారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ గైర్ హాజరుపై కోర్టును ఆశ్రయించింది ఈడీ. తాము 5 సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పింది. నోటీసులు రాజకీయ ప్రేరేపితం అంటున్నారు కేజ్రీవాల్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.